అండి ఇప్పుడు నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. వెహికల్ నంబర్ తెలియదు కానీ అక్కడ బ్లాక్ షర్ట్ వైట్ చెక్ షర్ట్ వేసుకున్న ఒక అబ్బాయి వెళ్తున్నాడు కదా. నేను వచ్చేసేసి ఇక్కడ గురు మెడికల్ సెంటర్ దగ్గర ఉన్నానండి. ఎగ్జాక్ట్లీ సికింద్రాబాద్ బస్ స్టాప్ అనుకుంటా. అక్కడ ఏదో లాడ్జ్ కూడా కనిపిస్తుంది. ఇది ఈ వెహికల్ వచ్చేసి షూటింగ్ వెహికల్ అండి. యూనియన్ ఆఫీస్ నుంచి గీతా ఆర్ట్స్ వాళ్ళ స్టాఫ్ ఎవరైతే మన కాశీకి పోయినప్పుడు చేశారో వీడియోస్ పోస్ట్ చేసిన వాళ్ళు పంపించారు. వెనక పక్క లేడీస్ కూడా ఉన్నారు. పొద్దునుంచి నేను ఏం తినలేదు, తినకూడదు అని చెప్పి ఇప్పుడు అతను ఫోటో చూపిస్తాడు చూడండి. అది అక్కడ వస్తున్నాడు, అతను అక్కడ దాక్కున్నాడు కదా. జూలై 2 కదా, చాలా సార్లు కోర్టుకు వచ్చాను. జూబ్లీహిల్స్ నుంచి వెళ్ళాను. జూబ్లీహిల్స్ నుంచి నా నాంపల్లి కోర్టుకు చాలా సార్లు వచ్చాను. ఆ విజయవాడలో కూడా కోర్టుకు చాలా సార్లు వచ్చాను. ఇంతసేపు హైదరాబాద్ దొంగచాడు ఫోన్ కనిపించిందా, వాడండి కార్ డ్రైవరు, షూటింగ్ డ్రైవర్ అన్నాడు. గీతా ఆర్ట్స్ నుంచి మమ్మల్ని తీసుకెళ్తున్నారు. రేపు బన్నీవాస్ రావాలా కదా, విజయవాడకి తీసుకెళ్తాను గీతా ఆర్ట్స్ స్టాఫ్ చెప్పారు. నా డ్రెస్ కూడా మొత్తం చింపేశారండి. పొద్దునంతా అక్కడే ఉన్నాను. ఫోన్ ఇప్పుడే ఆన్ చేశాను. చాలా గొడవ పడి మరి ఫోన్ ఆన్ చేశాను. లొకేషన్ వచ్చేసేసి నేను పెడతాను చూడండి. మళ్ళీ గురు నాయక్ మెడికల్ సెంటర్ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలో, అండ్ ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది. నాతో పాటు 3 లేడీస్ వచ్చారు. షూటింగ్ అని అది అని చెప్పి తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటో తెలీదు. రేపు జూలై 2వ తేదీ అండి. కంపల్సరీ విజయవాడ కోర్టుకి నేను రావాలి. ఎందుకంటే బన్నీవాస్ గురించి చెప్పాలి. ఈరోజు జూలై 1 నాకు ఫోన్ కి ఈఎంఐ కట్టుకునేకి తినేకి లేదు. డ్రెస్ మొత్తం ఇదే డ్రెస్ చింపి కొట్టారు పొద్దున. చాలా ఘోరంగా హింసించారు ఈసారి. వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఇది షూటింగ్ వెహికల్ అండి, ఓకేనా. కార్ వస్తుంది చూడండి, లేడీస్ అక్కడ ఉన్నారు కదా, అది హాస్పిటల్ చెప్పి తీసుకెళ్తున్నారు. షూటింగ్ కాదు అది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అమ్మాయిలు వదిలిపెట్టేసేస్తున్నారు. గీతా ఆర్ట్స్ అని చెప్పి అది చెప్పి అయితే పరిగెడుతున్నారు. రేపు పొద్దున కోర్టు మామూలు ఆట ఆడట్లేదు, ఆడతానే జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్.